వెల్కమ్ గైస్. వెల్కమ్ టు అన్ప్రొఫెషనల్ చాటర్స్. ఇది మా ఒక కొత్త ఛానల్. వి జస్ట్ స్టార్టెడ్ ఇట్ టుడే అవుట్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది కాబట్టి ఒక ర్యాండమ్ ఐడియా. ఎట్లాగో ఇంట్లో కూర్చొని ముచ్చట్లేస్తాం కాబట్టి కొంచెం ఇట్లనే జర మీటింగ్ పెట్టుకొని ముచ్చట చేద్దాం అనుకున్నాం. హోప్ఫుల్లీ వర్క్ అవుతుందని. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సాకేత్. నెక్స్ట్. And I'm Vani. And I'm Shashank. నైస్ నైస్. సో ఈరోజు ఏం చేద్దామంటారు మీరు, వాణి, శశాంక్? జనరల్లీ ప్రస్తుతానికి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి రేపు విల్ హ్యావ్ ఎన్ ఓవరాల్ అనాలిసిస్, ఒక సింపుల్ జస్ట్ ఒక గో త్రూ లాగా ఏముంటది ఈ సీజన్ బేసిక్లీ, హూ కెన్ బీ ఇన్ ద టాప్ 4 ఆర్ రన్ స్కోరర్ ఆర్ లైక్ ఎలా ఉంటది ఈ సీజన్ అలా. ఇంకా అంటే we'll discuss everything like చిన్నవి like who's gonna be the MVP, who's gonna be the MVP, orange cap, purple cap గానీ ఒక చూడొచ్చు టీమ్ లాస్ట్ అనాలిసిస్. సీజన్ నుంచి మెయిన్ థింగ్ టీమ్ అనాలిసిస్ అండ్ మెయిన్ థింగ్ ఆల్సో స్కోర్స్ స్కోర్స్. ఈ సీజన్. లాస్ట్ సీజన్ మరి అలా ఎస్ చూద్దాం మన కాటేరమ్మ కొడుకులు ఈసారి 300 టచ్ అవుతారా. 300. ఆరెంజ్ ఆర్బీ. లెట్స్ సీ. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నా నేను. కనిపిస్తుందో లేదో చెప్పండి. స్క్రీన్ 2 Yeah. షేర్. ఓకే, పర్ఫెక్ట్. యా వస్తుంది. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రికార్డింగ్ ఆర్ నాట్. ఓకే. అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో యా, మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్ టీమ్ మేకర్ అనేది ఒకటి ఇక్కడ ఉంది ఆల్రెడీ. లైక్ డిఫరెంట్ టీమ్స్ ది. Yeah. మోస్ట్లీ అన్ని టీమ్స్ వి Yeah. అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఐ మీన్ ఒక్కొక్కరు. ఫ్రాంక్ గా నేనైతే ఒక వారం రోజుల నుంచి మొత్తం ఇదే హైప్ ఎక్కించుకుంటున్నా సన్ రైజర్స్ టీం గురించి. చాలా బీభత్సంగా ఎక్కించుకుంటున్నా. సో ఈసారి ఒకవేళ డొల్ అయితే ఎందుకో నాకు కొంచెం బిస్కెట్ అయితే అనిపిస్తుంది. ఎందుకో దిష్టి పెట్టారు అనిపిస్తుంది కొంచెం. సో భయం వేస్తుంది నాకు కొంచెం మాల్ మీద. భయమే ఉంది మీ వాళ్ళది. ఒకప్పుడు ఇంకా మనకు తెలిసిందేగా 2015, 16, 17 ఆ సీజన్స్ లో బౌలింగ్ టీం అంటారు. ఇప్పుడు చూడ ఆ బౌలింగ్ నీ స్క్రీన్ లోనే కనపడుతుంది. ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, పక్కన ఒక ఆయన ఉన్నాడు, జైదేవ్ ఉనాద్కత్. స్పిన్నర్ అయిపోవటం బెస్ట్. 106, 104. ఎందుకు బౌలింగ్ ఎందుకు మీరు? బౌలింగ్ ఏముంది బ్రో, ఇప్పుడు అక్కడ రోడ్ మీద ఎంత బౌలింగ్ బ్యాటింగ్ మళ్ళీ ఇందాకే మావ చెప్పినట్టు కాటెరమ్మ కొడుకు మధ్యలో వస్తాడు. స్టార్టింగ్ ఇద్దరు వస్తారు, వాళ్ళు ఇస్తారు 110, 120. అది కాక ఈ సీజన్ ముంబై వాళ్ళు చేసుకున్న దరిద్రం, మీరు చేసుకున్న అదృష్టం, ఇషాన్ కిషన్ వచ్చాడు మీకు. అది మీకు ఇంకా మీకు బ్యాటింగ్ చూసుకునే పని లేదు. అవునా, ఇంకా పాయింట్ అదే. వీళ్ళ స్టార్ట్ అనేది ఇంకా అభిషేక్ శర్మ కన్సిస్టెన్సీ పైన డిపెండ్ అయి ఉంటది. 300 స్కోర్ మనోడు కన్సిస్టెంట్ గా ఉంటే ఆబ్వియస్ థింగ్. నాకెందుకో కన్సిస్టెంట్ ఉండడు అనిపిస్తుంది మరి అభిషేక్ శర్మ. ఆన్ అండ్ ఆఫ్ క్యారెక్టర్ లా అనిపిస్తున్నాడు ప్రస్తుతానికైతే. వచ్చి ఒక 10 మ్యాచ్లు అయితే. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అభిషేక్ శర్మ మనకి కన్సిస్టెంట్ ఉండకపోయినా వన్ ఆర్ ది అదర్ హెడ్ అయినా ఉంటున్నాడు కనీసం. అంటే ఒక నుంచి గట్టిగా ఒక 80-90 వచ్చిందంటే ఇంకా స్కోర్ బూస్ట్ అయిపోతుంది అక్కడ. ఇంకా ఆబ్వియస్లీ మిడిల్ ఆర్డర్ లో ఎన్కేఆర్ ఉన్నాడు, మళ్ళీ క్లాసిన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఈజీ. నాకెందుకో అంటే మరీ ఎగ్జాజరేషన్ కాకపోతే కొన్ని పిచెస్ లో, స్పిన్ పిచెస్ లో తప్ప, ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్లకి స్కోర్ ప్రతిదీ 200, 210 అబోనే ఉంటదని నా ఫీలింగ్. నా ప్రకారం కూడా అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ చూసుకుంటే ఆల్మోస్ట్ యావరేజ్ స్కోర్ 200+ ఉండే. అంటే మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ లో చూసుకుంటే నువ్వు మన ఇప్పుడు ఆర్ఆర్ 200, హైదరాబాద్ లో జరిగిన మ్యాచెస్ ఆర్ఆర్ 200, మన ముంబై 277,
మన ఆర్సీబీ ఆర్సీబీలో జరిగింది, చిన్నస్వామిలో జరిగింది, బట్ స్టిల్ 287. మన ఇదేంటి, ఎవరితో, ఢిల్లీతో, అక్కడ ఫిరోజ్ షా అట్లా అదే అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది, అక్కడ కూడా 200 ప్లస్. అరుణ్ జైట్లీ 200 ప్లస్ కానీ పోతానే ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి ఎప్పుడు ఉండేది ఏంటంటే లాస్ట్ సీజన్ వాళ్ళ బ్యాటింగ్ ఒక ఎక్స్టెండ్ వరకు ఉంది. సో ఇప్పుడు మనం ఒక ముంబై మ్యాచ్ చూసుకున్నాం అనుకో, లాస్ట్ సీజన్ ఒక మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా క్లోజ్ దాకా చేసేసారు. ఆ బౌలింగ్ ఒక్కటి ఈసారి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళకి ఒక ప్లే ఆఫ్స్ కి ఛాన్స్ గో త్రూ ఉంటుంది అనమాట. సో అది ఇంకా బికాస్ బ్యాటింగ్ ఆల్వేస్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ఏ టీం కైనా మెంటల్ ఎక్కేస్తుంది. బికాస్ బౌలర్స్ ఎవరైనా వేయాలంటే ఫస్ట్ కాకపోతే వీళ్ళ దగ్గర ఒకటి ప్రాబ్లం ఉందనిపిస్తుంది అంటే ప్రాబ్లం కాదు లేదు, కాకపోతే నోటబుల్ నేమ్ లేదు, అందుకే మనకు అలా అనిపిస్తుందో. మన మిడిల్ ఆర్డర్ లో హిట్టింగ్ పొజిషన్ లో కొంచెం తెలిసిందే మనకి అభినవ్ మనోహర్ అనుకుంటున్నాను కానీ, కాకపోతే ఏమవుతుంది మరి ఇంకా. ఇన్ మై చూద్దాం. ఇప్పుడు కొత్త ఒపీనియన్, ప్రాడిజీ అనికేత్ వర్మ కూడా వచ్చాడు. ఎగ్జాక్ట్లీ, మనోడు ఏమో చెప్పలే. ఇన్ మై ఒపీనియన్ అనికేత్ వర్మ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్లలో చాలా దంచుతున్నాడు మనోడు, మామూలు దంచట్లేదు అసలు. కానీ మనోడిని ఎంత తీసుకొచ్చినా ఇంపాక్ట్ కింద తీసుకొస్తారు. నా ఒపీనియన్ ఇంపాక్ట్ యా, కింద. ఇంపాక్ట్. బట్ ఈసారి బౌలింగ్ ఏంటంటే చాలా పెద్ద బెనిఫిట్ ఇన్ మై ఒపీనియన్. అంటే భువి 10 years నుంచి చాలా పెద్ద కనెక్షన్ అంతా, ఆల్ గుడ్, ఆల్ గ్రేట్. లైక్ బట్ భువికి ఒక సిమిలర్ రీప్లేస్మెంట్ అంటే మేబీ కొంచెం తక్కువ కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. మొహమ్మద్ షామి అంతే. ఆల్మోస్ట్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. మేబీ నట్టు ప్లేస్ లో హర్షల్, మేబీ నట్టు అప్పుడు ఆప్షన్ డైనామిక్స్ బట్టి అంతే. మనకి డెత్ దొరకట్లే కాబట్టి. మీకు మంచి డెత్ హర్షల్ కొంచెం. ఎగ్జాక్ట్లీ. జయదేవ్ ఉన్నట్టు కొంచెం ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా. సిమర్జిత్ మేబీ చాలా తక్కువ మ్యాచెస్ లో వాడతారేమో, ముల్లాన్పూర్ అట్లా సిమర్జిత్ ఇలాంటి వాటిలలో. తక్కువ ఉంది కానీ, కాకపోతే అంతే మీకు ఆల్రెడీ మీకు అంటే షమ్మి ఉన్నాడు he's కానీ got good బౌలింగ్ ఓపెన్ bowling, చేయడానికి. yeah. సిమర్జిత్ అవును. ఒకవేళ ఏదన్నా ఇంజురీ కన్సర్న్స్ వస్తే షమ్మికి కానీ కమిన్స్ గానీ కాస్త పవర్ ప్లే లో ఉంటది. లాస్ట్ సీజన్ చేశాడు సిఎస్కే 1 మ్యాచ్ 2 అదే మ్యాచెస్ చేశాడు, 2 మ్యాచెస్ అనుకుంటా. అదే అంటే ఓవర్ ఉన్నది కట్ మనోడిని సిమర్జిత్ ని ఒక 2-3 మ్యాచెస్ ట్రై చేయొచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ ధోని ట్రై చేసిన దాని ప్రకారం యా మనోడు యా ఎకనామికల్ గా ట్రై కొన్ని చేస్తారు. మ్యాచెస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఐ మనోడిది. డోంట్ కాకపోతే థింక్ మన హోమ్ పిచ్ లో నాకు తెలిసి జయదేవ్కే కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటది. మనం ఎగ్జాక్ట్లీ, చూసాం లాస్ట్ ఇయర్ స్లోవర్ బాల్స్ ఎగ్జాక్ట్లీ. కానీ వాడికి యూసేజ్ మిడిల్ ఓవర్స్ లో కొంచెం అలా. ఇంకా హైవే మీద ఏముందిలే ఐఏఎస్ కానీ. ఇప్పుడు అంటే టీమ్ లో ఒకడే ఒక లెఫ్ట్ హ్యాండర్ కదా మావా. ఇప్పుడు టీమ్ లో ఒకే ఒక లెఫ్ట్ హ్యాండర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉన్నట్టు. సో వాడు వాడు కంపల్సరీ కావాల్సి వస్తా అంటే హోమ్ లో, ఎందుకంటే లాస్ట్ టైం చాలా బాగా వేసుకున్నాడు. కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఆడమ్ జంపా. యాడమ్ జంపా పక్కా నా ప్రకారం 14 మ్యాచెస్ ఆడిపిస్తారని నా ఒపీనియన్, నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ అతను ఫర్ హిస్ అన్వెయిలింగ్. అంటే చాలా మంది కమిండు మెండిస్ గురించి అంటున్నారు, బట్ కమిండు మెండిస్ స్పిన్ అంత ఏం వేయలేదు ఇప్పుడు దాకా. కాకపోతే మీకు అవును అవును అండ్ మీరు స్పిన్ అంత వేయలేదు, మీకు ఆల్రెడీ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రౌండర్ అవసరం లేదండి. అడిగితే కమిందు మెండిస్ అవును, ప్లేస్ లో ఆబ్వియస్లీ కొంచెం స్పిన్నర్ జంప్ అనేది తీసుకోవచ్చు. కొంచెం ఎగ్జాక్ట్లీ. డిపెండ్ మంచి మరి ఏం బ్రేక్ త్రూస్ చేస్తారు. ఇస్తాడు అతను. అవే మ్యాచెస్ కి అయితే ఎక్కువ వాడతారు మెయిన్లీ జంప్ అని. అవును, హోమ్ లో కూడా వాడచ్చు అంటే బిగ్ గ్రౌండ్ కాబట్టి, ఎందుకంటే అతను చాలా స్కిల్డ్ బౌలర్ కదా, ఆస్ట్రేలియాకి అదే నంబర్ 1 అవును T20 బౌలర్ కదా. అవును సో అవును ఐ అవును థింక్ సో. అవును. కొంచెం ఈ మహానుభావుడే నడవాలి కొంచెం, రాహుల్ షార్ ఆ నడుస్తే చాలా చూస్తారు ఇంకా. బాగుంటది. లాస్ట్ టైం మయాంక్ మార్కండే ముంబై నుంచే వేసుకొని వచ్చారు. ప్రాక్టీస్ మ్యాచెస్ లో అయితే అలా కనిపించలేదు. బట్ చూడాలి. ఆబ్వియస్లీ ఇండియన్ ప్రాడక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఈయన ఉతికి లెట్స్ సీ హౌ పడేశారు హి ప్రాక్టీస్ స్పిన్స్. మ్యాచెస్ లో, పాపం ఉతికి పడేశారు. రాహుల్ ఈశాన్ సార్ మలింగ మామూలుగా ఈశాన్ మలింగాని. ఈశాన్ మలింగ అబ్బో, హిస్ అఫ్ కోర్స్. హిస్ జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అంతే. మోస్ట్ ప్రాబబిలీ వాడు ఈ సీజన్ ఎక్స్పీరియన్స్ సీజన్, జస్ట్ లైక్ క్యాంప్ ఎక్స్పీరియన్స్. జస్ట్ లాస్ట్ ఇయర్ ఫజల్ ఫూరికి ఉన్నట్టు, ఓకే, రైట్. బ్యాకప్ కింద. నాకు మిడిల్ ఆర్డర్ లో మేబీ అంటే ఇప్పుడు సరే పతిరానాని ఫేస్ చేయడానికి ప్లాన్ చేసి ఈశాన్ మలింగాని తీసుకొచ్చారేమో. ఏమో, ఫస్ట్ మనం స్టార్ట్ అయితే చేసుకుందాం, గ్యాప్ లో అలా Yeah, మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు మనం. yeah, ఓపెనింగ్ yeah. ఎవరు?
ఆబ్వియస్లీ పొజిషన్ 1 ఆబ్వియస్లీ ఎందుకు ట్రావిస్ హెడ్ ఇన్ ద స్ట్రైక్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. నాన్ ట్రావిస్ స్ట్రైక్ హెడ్ అభిషేక్ శర్మ. నంబర్ 1, నంబర్ 2. ఓకే. మ్యాడ్ మ్యాక్స్ పేరు ఇది. నంబర్ 3 ఇషాన్ కిషన్, బెస్ట్ బై. పెట్టే ఇషాన్ కిషన్ పెట్టే ఆడి ఆబ్వియస్లీ. గురించి అసలు ఎన్- చాలా నో డౌట్. క్రేజీ ఫామ్ లో ఉన్నాడు. హీ హాస్ లైక్ రియలీ పాయింట్ టు అవును, ప్రూవ్ రైట్ నౌ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే చాలా లైక్ అవును, పెక్కింగ్ ఆర్డర్ లో అవును, చాలా చాలా కిందికి వెళ్ళిపోయాడు కదా మనోడు. రిషబ్ అవును. పంత్ వల్ల అని నేను డైరెక్ట్ గా చెప్పాను, బట్ సమ్వాట్ ఓవర్ షాడోయింగ్ లో ఉండిపోయాడు. ఓకే. కైండ్ ఆఫ్ అంటే అవును, దానివల్ల. పర్సనల్ రీజన్స్ కానీ బ్రో గాట్ డ్రాప్డ్ ఆఫ్టర్ 200. బంగ్లాదేశ్ అది 200 మెయిన్. కొట్టాక డ్రాప్ అయ్యాడు. అవును, ఓడిఐలో 200 కొట్టిన తర్వాత. అవును, ఎస్, అవును, అది కూడా అవును, ఫాస్టెస్ట్ 200 ఫర్ అన్ ఇండియన్. అవును, అవును, అవును. అంటే లిటిల్ బిట్ ఆఫ్ క్యూరియస్ కేస్ ఇన్ మై ఒపీనియన్, బట్ నాకు అర్థం కాదు అదే. అంటే అఫ్ కోర్స్ ఇక మనకి బిహైండ్ ద స్టోరీస్ తెలీదు, ఒక నెరేటివ్ ఆబ్వియస్లీ. బట్ ఇన్ మై ఒపీనియన్ హీ విల్ ప్రూవ్ బికాస్ రైట్ నో ఇప్పుడు సంజు శాంసన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ నడుస్తున్నాడు చాలా. ఐ మీన్ నో వండర్ లైక్ సెంచరీస్ కొట్టాడు, చాలా బాగా ఆడుతున్నాడు. బట్ అఫ్ కోర్స్ దిస్ ఐపీఎల్ ప్రూవ్స్ ఎవ్రీథింగ్ ఫర్ T20 ఐటీఎం అట్లీస్ట్, దిస్ ఇండియన్ గై ఇస్ T20 ఈక్వల్లీ ఐటీఎం. కన్సిస్టెంట్ సురేష్ రైనా అని చెప్పొచ్చు. మనం ఎందుకంటే ప్రతి సీజన్ ఆల్మోస్ట్ ఇషాన్ కిషన్ 400 ఎనీ టీమ్ 400 ప్లస్. 400 రన్స్ ఇస్ అ నార్మల్ మీడియన్ మనోడికి. అవును, అవును, అవును. సో నంబర్ 4 నితీషా లేదా క్లాసెనా? నా ప్రకారం నెంబర్ నితీష్. 4 నితీష్. 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 నితీష్ కుమార్ రెడ్డి. ఒకవేళ ఒకవేళ మా వాళ్ళు 150 ప్లస్ అలా కొడితే 10 ఓవర్స్ లోపు మేబీ అప్పుడు. మేబీ అప్పుడు క్లాసీన్. మ్, ఓకే. అయితే నో అప్పుడు డౌట్, క్లాసీన్. నో డౌట్ ఇప్పుడు Yeah. తర్వాత మన క్లెసిన్ మోవా. ఏంటి క్లెసిన్ మోవా రావట్లేదు? ఓకే, నెక్స్ట్ క్లెసిన్. ఓకే, నంబర్ 6. కాకపోతే ఇక్కడ మీకు ఒకటి అది కొన్నిసార్లు అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తం లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్. హెడ్ గానీ అభిషేక్ గానీ ఇషాన్ కిషన్. కాదు, నాకు ఇంకో డౌట్ వస్తుందా? మెయిన్లీ ఇషాన్ ఆర్ క్లసీన్ ఎవరు చేస్తారు అనుకుంటున్నావు కీపింగ్? ఆబ్వియస్లీ నా క్లసీనే, కాకపోతే ఇషాన్ కూడా ఏమైనా ఛాన్స్ వచ్చే ఇది ఉంటుంది నా అంటావా? నా 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 ఇషాన్ ఒపీనియన్ కిషన్ అనే ఇషాన్ కిషన్ కే అనుకుంటాను. ఇస్తారు. ఇషాన్ కిషన్ ఇస్ బెటర్ కీపర్ దెన్ క్లాసెన్ ఇన్ వెల్ మై అండ్ గుడ్. ఒపీనియన్. క్లాసన్ అదే ఎగ్జాక్ట్లీ. వెల్ అండ్ గుడ్. మరి కిషన్ ఇస్తే మంచిది ఇంకా. అంటే క్లాసెన్ మోస్ట్లీ మనోడు ఇండియన్ స్క్వాడ్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి వాడు ట్రై చేసే ప్లేస్ అందుకే కి ఎగ్జాక్ట్లీ, అవును, ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్లీ. హీ వాంట్స్ దట్ కీపింగ్. ఇంకా అవును. శాంసన్ ఇంకా రిషబ్ పంత్ కాంపిటీషన్ ఇప్పుడు టాప్ అదే ఆర్డర్ లో ఏం చూసుకున్నా. సో ఇప్పుడు ఓడిఐ స్క్వాడ్ లో అయినా క్లాసెన్ మెయిన్ కీపర్ కింద అంటే ఆడతాడు. ఆడలేడని కాదు కానీ ఓడిఐ ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ లో అయినా కైల్ వెరైన్ చేశాడు మొన్న ఆ, రీసెంట్ టైమ్స్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. యా, డికాక్ చేస్తాడు, యా, అట్లా ఇట్లా. సో అట్లా ఓకే. ఇషాన్ కిషన్ ఎవరైనా గుడ్ ఆప్షనే, బట్ ఐ హోప్ ఇషాన్ కిషన్. ప్రిఫరబ్లీ నంబర్ ఇషాన్ కిషన్ అన్న. నంబర్ 6 పొజిషన్ నా ప్రకారం అభినవ్ మనోహర్ ఫర్ నౌ. అభినవ్ మనోహర్. అభినవ్ మనోహర్. యా, అన్లెస్ అండ్ అభినవ్ అంటిల్ ఇఫ్ యూ యూజ్ ద సెకండ్ ఇన్నింగ్స్ ఇంపాక్ట్ మేబీ దెన్ అనికేత్ వర్మ అనికేత్ కెన్ వర్మ కమ్ ఇన్. అప్పుడు అవును. నాకెందుకో నాకెందుకో అభినవ్ మనోహర్ ఇంపాక్ట్ కింద వస్తాడు, అనికేత్ వర్మ టీమ్ లో ఉంటాడు అని అనిపిస్తుంది ఫర్ ద ఫీల్డింగ్. పాసిబ్లీ ఇన్నింగ్స్ ప్రాబబ్లీ. బోత్ ఆర్ దేర్ ఫర్ ద సేమ్ డ్యూటీ. ఇంకా వాళ్ళిద్దరూ చేసేది ఆల్మోస్ట్ సిమిలరే కాబట్టి. బట్ అనికేత్ వర్మ స్పిన్ ని ఇంకా మంచిగా అటాక్ చేస్తాడు కంపారిటివ్లీ అవును, అభినవ్ మనోహర్ కంటే. ఎగ్జాక్ట్లీ. సో అభినవ్ మనోహర్ పేస్ లాస్ట్ డెత్ లో చాలా క్రేజీ కొడుతున్నాడు. యా, అభినవ్ అంటే మనోహర్ కొంచెం లైక్స్ ఆఫ్ రమన్దీప్ సింగ్ కేకేఆర్ కి లాస్ట్ టైం కాదు. ఉన్న. అక్కడ ఉమ్, ఒకసారి ఆ పైన 5 ప్లేయర్స్ ని చూడు. ఆ 5 ప్లేయర్స్ ఉమ్. ని చూసిన తర్వాత నీకు ఇంకా 6th పొజిషన్ బ్యాటింగ్ వస్తుంది అనుకుంటున్నావు ట్రూలీ? ఏమో బ్రో, అవును, మొన్న మొన్న ఫైనల్ చూడలేదా? సెమీఫైనల్ చూడలేదా? అవునులే. బిస్కెట్ స్టార్క్. అంటే లేదు లేదు, అంటే నాకు మా వస్తుంది వాళ్ళ మీద వస్తుంది చాలా ఆబ్వియస్లీ నాకు వస్తుంది మా వాళ్ళ బ్యాటింగ్ మీద వస్తుంది. చాలా నమ్మకం ఉంది కానీ అభినవ్ మనోహర్ అనికేత్ వర్మ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అట్ ద సేమ్ టైం ఇన్ మై ఆబ్వియస్లీ ఉంది. ఒపీనియన్. అదే మన ఇప్పుడు బిగ్ నెక్స్ట్ నేమ్స్ సరే, కాదు, కాకపోతే ప్రూవెన్ టు బి బిగ్ నేమ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళిద్దరు. ప్రూవ్ మేబీ చేసుకోవాలి. ఒక నితీష్ కుమార్ రెడ్డి టైప్స్ రావచ్చు బయటికి, ఒక అంతే శశాంక్ అంతే. సింగ్ టైప్ రావచ్చు బయటికి. అవును, అవును. యా,
సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఆబ్వియస్లీ. కొంచెం బ్యాటింగ్ కూడా ఇస్తాడు మనకి లాస్ట్ కి వచ్చి. నైస్. సైలెన్స్ చేయాల్సిందే క్రౌడ్ ని. మామూలుగా ఉండదు. జయదేవ్ నెక్స్ట్. హర్షల్ హర్షల్ నో. పటేల్. హర్షల్ హర్షల్ పటేల్. పటేల్ హర్షల్. హీస్ ఆల్సో ఆల్రౌండర్ నేను ప్రతిసారి మేబీ ఆల్రౌండర్ కిందనే వస్తా. నా ప్యాట్ కమిన్స్ కంటే ముందు హర్షల్ పటేల్ వస్తాడేమో. బికాస్ హర్షల్ పటేల్ కెన్ హిట్ ఆల్సో. మనోడు ఢిల్లీలో అప్పుడప్పుడు 3 డౌన్ వచ్చాడు ఇప్పట్లో. ఆహా. మేబీ Yeah. అంటే వాళ్ళది ఏముంది, ఇంటర్చేంజ్ అవుతా ఉంటది బౌలర్స్ కాబట్టి. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ప్యాట్ కమిన్స్ అనలైజ్ చేసి ఆడతాడు, మనోడు హిట్టింగ్ పంపిస్తాడు అంతే. అదే. ఓ మై గాడ్. ఇంకా నా పొజిషన్ 9 ఫేస్ ఐ గెస్ కనిపించట్లే మొహమ్మద్ కదా. షామి. నా ఫేస్ కనిపించట్లే లేదు కదా. లేదు లేదు. ఓకే సరే డార్క్. సర్లే. ఓకే యా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు విజిబుల్. ఓకే నైస్. ఓకే 9 రైట్. రాహుల్ చహరియా ఐ గెస్. నో నో నో. 9 ఎవరు? రాహుల్ చహర్ ఐ గెస్. రాహుల్ చార్. ఇన్ మై నా ఒపీనియన్. ప్రకారం ఎందుకంటే ఇప్పుడు ఒక అంటే 9, 10, 11 పొజిషన్ 3 పొజిషన్స్ లో షమి, జాంపా ఫిక్స్. వీరి తర్వాత నాకు తెలిసి ప్రిఫరబ్లీ జైదేవ్ ఉన్నట్టు వెళ్తారేమో అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి. ఒకవేళ ఎందుకంటే ఎక్స్ట్రా ఇంపాక్ట్ స్పిన్ జయదేవ్ ఆప్షన్ ఇంకా అనికేత్ ఉంటారేమో. లేదా మేబీ. ఇందాక ఒకవేళ చెప్పినట్టు ఎక్స్ట్రా స్పిన్ అభినవ్. ఆప్షన్ కావాలన్నా మన దగ్గర ఆల్రెడీ అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. సో యా, మళ్ళీ రాహుల్ అంటే మరి తెలియదు ఇంకా. ఒకవేళ గట్టిగా పడితే మన నితీష్ భయ్యా కూడా 4 ఓవర్లు పడే ఛాన్స్ ఉంటది ఒకవేళ పేస్ లో కూడా. పడొచ్చు. కాకపోతే డిపెండ్స్ ఇంత ఆన్ ద పేస్ అటాక్ ఉంది మ్యాచ్. కదా మా ఆల్రెడీ ప్యాట్ కమిన్స్, హర్షల్, షమి. సో చెప్పలేం, నా జరగవచ్చు. నా ప్రకారం ఇదేంటి మన 9th పొజిషన్ లో ఐ మీన్ అక్కడ బ్యాటింగ్ అనేది పాయింట్ కాదు ఇన్ మై ఒపీనియన్ ఇన్ ద ఎండ్. వన్ స్పిన్నర్, ఇండియన్ స్పిన్నర్ ఐ గెస్ రాహుల్ చహర్ విల్ బి నాకు 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 ఇద్దరు 9th. స్పిన్నర్స్ ని ఆడిపిస్తారని నా ఒపీనియన్. రాహుల్ చార్ అండ్ ఆడమ్ జంపా బోత్. నా ఒపీనియన్ అంతే. యా, బట్ యా నువ్వేమంటావు శేషన్? అదే డిపెండింగ్ అగైన్ ఆన్ ద వెన్యూ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ హైదరాబాద్ లో ఇద్దరు స్పిన్నర్స్ అంటే టాస్కే అది నన్ను అడిగితే. సో అదే ఆ టైంలో మేబీ. జయదేవ్కి వెళ్తారు. మేబీ గ్రౌండ్ బట్టి ఒకవేళ ఇప్పుడు చెన్నైలో ఆడుతున్నప్పుడు ఏదన్నా కాస్త అప్పుడు ఇంకా నువ్వు అన్నట్టు రాహుల్ చహర్, ఆడమ్ జాంపా. ప్రస్తుతానికైతే ఫిక్స్ ఉన్నోళ్ళని వీళ్ళిద్దరిని పెట్టేద్దాం. 11th పొజిషన్. యా. లేదంటే 3 ఇంపాక్ట్స్ తో కూడా ఆడతారు. మేబీ జాంపాన్ ఇంపాక్ట్ లో పెట్టుకొని వీళ్ళు మొత్తం కింద ఇండియన్ బౌలింగ్ లైనప్ తో ఆడి జాంపాన్ ఇంపాక్ట్ నుంచి తీసుకురావచ్చు కదా ఒకవేళ సిఎస్కే కానీ గుజరాత్ మ్యాచ్ కానీ ఉంటే. మేబీ 3 బౌలింగ్ లో ఇంపాక్ట్స్. జాంపాని తీసుకురావచ్చు ఇంపాక్ట్ యా, రాహుల్ స్క్వాడ్ లో రాహుల్ చహర్, జయదేవ్ 11 ఉన్నట్టు నుంచి. అండ్ షమి, ఇక్కడ ఈ ముగ్గురు మనం ఫిక్స్ అయిపోతే. అనికేత్ వర్మ అదే ఇంపాక్ట్ లో రావాలి. అనికేత్ బ్యాటింగ్ ఇప్పుడు బౌలింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి జాంపా వస్తాడు. జాంపా మ్మ్. వస్తాడు కదా. అదే అదే. ఎందుకు మీకు బ్యాటింగ్ అసలు చూసావా అక్కడ పొజిషన్ ఏ 8 దాకా చూసావా కాదు. కదా? మళ్ళీ ఇంకోటి ఎందుకు? ఇగో ప్రతి టీమ్ లో నంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉన్నారు. యా, సో అనికేత్ వర్మ మనకి ఏమంటారు, అనికేత్ వర్మ ఇంపాక్ట్ సబ్బులో పెట్టాలి కంపల్సరీ. ఈ పొజిషన్ లో బ్యాటింగ్ ఉండాలి మనకి. నంబర్ 7 ఫినిషర్, చాలా చాలా పొజిషన్ అది. సో మామూలు ఉండదు. సో యా, నా ప్రకారం ఇది ఫైనల్. నువ్వు మర్చిపోతున్నావు మనోడికి 15 balls 60 సంథింగ్ ఏమో ఉంది కేకేఆర్ లో ఉన్నప్పుడు కింద నెంబర్ 7 లో ఆడేవాడు. యా ఎగ్జాక్ట్లీ. అఫ్ కోర్స్ ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు అసలుకే కెప్టెన్, మళ్ళీ అది కెప్టెన్ రెస్పాన్సిబిలిటీస్. అసలే క్రౌడ్స్ ని సైలెంట్ చేస్తా ఉంటాడు భయ్య. అదే కదా, అది భయ్యాకి అదే పని ఇంకా. ఇగో ఇది ఇది నా 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 11+ ఇంపాక్ట్స్ ఆఫ్ ఇది హైదరాబాద్ లో ఇన్ మై ఒపీనియన్. లాస్ట్ టైం ఎందుకంటే లాస్ట్ టైం మాకు ఒకే ఒక స్పిన్నర్ ఉండే మయాంక్ మార్కండే, వాడు కూడా మంచిగా వేయలేకపోయాడు. సో ఈసారి ఈసారి కొంచెం వీళ్ళు ఈ మన జాంపా జాంపా మావా ఇంకా బౌలింగ్ ఆప్షన్స్ అనికేత్ వర్మ అండ్ రాహుల్ చహర్ మేబీ ఇంపాక్ట్ సబ్స్ లో ఇద్దరు ఉండొచ్చు. బికాస్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళని ఓపెన్ తీసుకురావచ్చు. అఫ్ కోర్స్ ఇద్దరు ఉంటారు ఇంపాక్ట్ సప్ లో. ఓకే బౌలింగ్ ఇద్దరు అయితే ఉంటారు. రాహుల్,
ఇప్పుడు బ్యాటింగ్ అవసరం అంటే ఫస్ట్ అనికేత్. ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ అనుకో, అప్పుడు ఏం చేయలేవు. ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, ఆబ్వియస్లీ మేబీ అనికేత్ ఇంకా. ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, కొలాప్స్ రాలేదు. కొలాప్స్ బట్టే ఇంకా. ఆ అదే. కొలాప్స్ రాలేదు, అనికేత్ అవసరం పడలేదు. తర్వాత ఏముంది, ఉమ్, ఆల్రెడీ టీంలో అప్పటికి నలుగురు బౌలర్స్ ఫిక్స్ ఉంటారు. నలుగురు బౌలర్స్, సారీ, ఐదుగురు బౌలర్స్ ప్లస్ ఒక సిక్స్త్ బౌలర్ అభిషేక్ బదులు మన ఎవరు, ఆ, వీడి పేరేంది, మన రాహుల్ చార్ని తీసుకొని వస్తారేమో. అంతే. ఉమ్, అది ఇన్ మై ఒపీనియన్. సో లుక్స్ గుడ్ మ్యాన్, యా, లుక్స్ గుడ్ చాలా ఇన్ మై ఒపీనియన్. కిల్లర్ స్క్వాడ్. చాలా మంచి స్క్వాడ్, బట్ డెప్త్ లేదు కొన్ని యా. దగ్గర అంతే. బట్ ఇన్ మై ఒపీనియన్ ఖచ్చితంగా ఫైనల్స్ దాకా వెళ్ళే స్క్వాడ్, ఇన్ మై ఒపీనియన్. యా. మేబీ. సో నెక్స్ట్ ఏ టీంకి వెళ్దాం? చెన్నై, ముందుగా నెక్స్ట్ పక్కనే. ఆర్సీబీయా? ఆర్సీబీ. ఆర్సీబీనే అంటారు. మన కింగ్ కింగ్. కింగ్ కోహ్లీ కమాన్ ఇచ్చిపాడు. పెట్టే అదే ఈసారి ఫస్ట్. ఈసారి ఆర్సీబీ స్క్వాడ్ చూసాక మీ ఫస్ట్ రియాక్షన్స్ ఏంటి? ఆర్ చాలా ఆప్షన్ చక్కటి చూసాక? స్క్వాడ్ అనే అనిపించింది. యాక్చువల్లీ చాలా మంచి స్క్వాడ్ అనే అనిపించింది, కానీ ఎక్కడో నాకు మెయిన్లీ ఒక స్పిన్నర్ ల్యాక్ అవుతున్నాం ఆర్సీబీ, అంతే. యా, అంతకుమించి ఏం ఆర్సీబీ లేదు. స్క్వాడ్ చూసిన తర్వాత నాకు ఆర్సీబీ స్క్వాడ్ చూడటం కంటే మెయిన్లీ నాకు డీకే మేనేజ్మెంట్ లో చూసి నాకు అసలు చాలా ఆనందం వేసింది నాకు. నైస్, 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 స్క్వాడ్ కంటే ఎక్కువ డీకే. బ్రో నైస్, అసలు నైస్. మామూలుగా లేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అన్నాడు, దాని తర్వాత కామెంటరీ అన్నాడు, దాని తర్వాత అదే మళ్ళీ కదా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కోచ్ అయిపోయాడు. మామూలు లేదు అసలు మనోడిది. ఎస్. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ కానీ టెస్ట్ మ్యాచ్ అని మంచి స్టార్ట్ బైస్, అయింది ఐపీఎల్ తర్వాత. సైలెంట్ అక్కడ కూడా కూర్చున్నారు ఉంటాడు. ఆప్షన్ లో, ఏం కొంటున్నట్టు ఏం కొన్నట్టు అట్లా. కానీ మ్మ్. మంచి బైసా, చాలా మంచి బైసా. యాక్చువల్లీ ఈసారి ఐపీఎల్ మెయిన్ ఎగ్జైట్మెంట్ అదే. అన్ని టీమ్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేకుండా అన్ని టీమ్స్ చాలా మంచి బైస్ చేశాయి ఐపీఎల్ ఆప్షన్ లో మనకి. యా. మ్మ్. సమ్ ఆర్ ది అదర్ ఏదో కంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చిన్న పొజిషన్స్ లేకున్నాయి, కానీ ఆ, ఆల్మోస్ట్ అంతే, ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ టీమ్ ఈజ్ ఈక్వలీ బ్యాలెన్స్డ్. పాసిబుల్, అంటే ఈక్వలీ హ్యావ్ ది ఛాన్సెస్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్. వాళ్ళ ఆట అన్ని అంటే ఎగ్జిక్యూషన్ బట్టి గట్టిగా ఉంటుంది ఉంటుంది ఈ సార్. సీజన్, కొంచెం గట్టి కాంపిటీషన్ నీట్గా ఉంటుంది. అంతే. నైస్, నైస్. ఈజీ అయితే గేమ్స్ అయితే ఉండవు. ఉండవు, ఇన్ మై ఒపీనియన్ ఉండవు. మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది ఇక్కడ? స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఆ లైన్అప్ యా, కనిపిస్తుంది. ఐపీఎల్ మీ యా ఫేసెస్ ఎస్. కూడా కనిపిస్తున్నాయి కదా. యా, యా. నాకెందుకో ఇందాక మనం చేసిందంతా డొల్ అయిపోయిందని నా ఫీలింగ్, సన్ రైజ్. నా ఫీలింగ్ అంతే, ఎందుకంటే రాంగ్ రికార్డ్ చేసామేమో అని. హోప్ఫుల్లీ నాట్. పర్లే, ఓకే, చూద్దాం. రైట్. ఓకే. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వీళ్ళ దగ్గర ఒక చిన్న చిన్నస్వామి గ్రౌండ్ కి ఒక మిస్టరీ స్పిన్నర్, అట్లీస్ట్ ఒక మంచి స్పిన్నర్ లేడు. మంచి ఫింగర్ స్పిన్నర్ లేడు వీళ్ళ దగ్గర. ఒక చాహలు, ఒక హొసరంగా టైప్స్. యా. సుయాష్ స్వప్నిల్ శర్మని సింగే ఇంకా తీసుకున్నారు, వాడేది వీళ్ళు. స్వప్నిల్ సింగే. బట్ వీళ్ళ దగ్గర ఓకే, బయట నుంచి చూస్తే అంతా ఆల్ గుడ్, అంతా బాగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పొజిషన్ బై పొజిషన్ మీరు తీసుకొని వెళ్తా ఉన్నారు అనుకో, లూపోల్స్ చాలా కనిపిస్తాయి ఈ టీంలో. ఇప్పుడు సరే, వేసుకుందాం ఫస్ట్. యా. ఫిల్ సాల్ట్ కోహ్లీ, నెంబర్ 1. సాల్ట్ అదే సాల్ట్ కోసం వెతుకుతున్నాం. పైన పైన ఉన్నాడు చూడు ఫస్ట్. ఓకే, రియలీ గుడ్ ఓపెనింగ్ పేర్, రియలీ గుడ్ ఓపెనింగ్ పేర్, నాట్ అ బిగ్ డీల్. ఓకే, వన్ డౌన్ వచ్చేసి నా పడిక్కల్, నా ఒపీనియన్, ప్రకారం నా దేవదత్ ప్రకారం పడిక్కల్. పడిక్కల్, నా ప్రకారం కూడా పడిక్కల్. దేవదత్ పడిక్కల్. నంబర్ 4 రజత్ పాటీదార్, రజత్ రజత్ పాటీదార్ పాటీదార్. ఆబ్వియస్. లెఫ్ట్ కెప్టెన్. రైట్ కాంబో బాగుంది వెళ్ళి. యా. కెప్టెన్. ఓకే, నంబర్ 5 ఏమంటారు లయమ్ మీరు? లివింగ్స్టోన్ లైవ్ అంటారు. లివింగ్స్టన్ వాడే ఆబ్వియస్లీ. రైట్, రైట్, రైట్. లైమ్ లివింగ్స్టన్, క్రేజీ. దీని తర్వాత నెంబర్ 6 ఐ గెస్ ఇట్స్ గోనా బి స్వస్ సూర్యాంష్ హెగ్డే, సమ్ దట్ గై, ఆర్ సూర్యాన్ స్వస్తిక్ షెగ్డే, చికారా. పంజాబ్ కింగ్స్. ఐ మీన్ స్వస్తిక్ చికారా ఐ గెస్. మేబీ నా ప్రకారం
ఐ డోంట్ నో, మేబీ జితేష్ శర్మ పాసిబ్లీ నెంబర్ కొంచెం 7 లో బ్యాటింగ్. ఆడతాడేమో జితేష్ శర్మ అనిపిస్తుంది నాకు. అంటే కృణాల్ పాండ్యా ఉన్నాడు కదా మళ్ళీ కృణాల్ పాండ్యా ఉన్నాడు కదా, వాడు మరీ 8కి వెళ్ళిపోడు కృణాల్ పాండ్యా. ఇంపాక్ట్ లో ఒక రసీద్ దర్ సలాం గానీ ఎవరైనా పెట్టుకొని వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఒక ఎక్స్ట్రా ఆప్షన్ తెచ్చుకుంటారు అనుకుంటా అండ్ నేను. ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇద్దరు అయిపోయారు ఫారెన్ ఆప్షన్స్. బౌలింగ్ లో ఒకడు అయిపోతాడు హేజిల్వుడ్. ప్రాబ్లం ఏంటంటే మనకి అక్కడ మళ్ళీ సేమ్ ఈ టీం కూడా ఆర్సీబీకి కూడా హిట్టర్ టిమ్ డేవిడ్, మళ్ళీ వాడికి ప్లేస్ కొంచెం డౌట్. నాకు 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 నాకేమనిపిస్తుందంటే ప్రస్తుతానికి మేబీ కృణాల్ పాండ్యాని ఫ్లోటర్ కింద వాడతారనిపిస్తుంది. అతను 6 లో వస్తాడు, 7 లో వస్తాడు, 8 లో వస్తాడు అని ఏం లేదు. యా నాకెందుకో కృణాల్ పాండ్యా ఫ్లోటర్ ప్రస్తుతానికి 7 లో పెడుతున్నా అంతే. యా అంటే వాడు 7 ఫిక్స్ అని నేను అంతే అనట్లేదు. అంతే 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 ఫ్లోటర్ డిపెండ్స్. ఫ్లోటర్ కింద పెడుతున్నా. జితేష్ ఉంటాడు. ఓకే ప్రస్తుతానికి ప్రస్తుతానికి జితేష్ ఉంటాడు. ఇక్కడ టిమ్ డేవిడా, రొమారియో షెపర్డా, జేకబ్ బెత్తలా వీళ్ళు ముగ్గురులో ఎవరు వస్తారంటావు ఇక్కడ? కన్సిడరింగ్ ద ఫార్మ్ కొంచెం ప్రస్తుతానికైతే షెపర్డ్ గాడే పెట్టాలి. బెత్తల్ మ్మ్. అయితే కొంచెం డౌట్ఫుల్ నాకు. మ్మ్. అండ్ డేవిడ్ ఆర్ షెపర్డ్. డేవిడ్ కనుక అంతకు ముందు అమ్మాయిలో ఉంది కాస్త అలా తిరిగి వచ్చింది అనుకో, మ్మ్. మ్మ్. ఆబ్వియస్లీ డేవిడ్. లేదంటే మ్మ్. కనుక షెపర్డ్ గాడి కాస్త ఆడి దగ్గర నుంచి బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఐ వాంట్ టు కంపారిటివ్లీ ట్రస్ట్ డేవిడ్ కంటే ఎక్కువ. ఐ అట్లా వాంట్ టు కానీ ట్రస్ట్ డేవిడ్ ఆన్ దిస్. నాకు నాకు యాక్చువల్లీ డేవిడ్ కొంచెం ఆ బ్యాటింగ్ డెప్త్ వస్తుంది కొంచెం డేవిడ్ అయితే. అంటే చిన్న గ్రౌండ్ ఎగ్జాక్ట్లీ. మేబీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. మేబీ సరే ప్రస్తుతానికి డేవిడ్ ని ఇక్కడ, కృణాల్ ని ఇక్కడ పెడదాం. కృణాల్ ని అంతే ఫ్లోటర్ అనుకుందాం, తిప్పుతా అంతే ఉంటారు అనుకుందాం. అంతే 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 అంటే వీళ్ళకి 8 డౌన్ దాకా మంచి డెప్తే ఉంది, బ్యాటింగ్ పర్లేదు, మంచి అవును అవును అవును. యా మంచిగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే కొత్త ఈ మనిషి మీద చాలా డిపెండ్ అవుతుంది, లియామ్ అవును లివింగ్స్టన్ మీద. ఎగ్జాక్ట్లీ. ఆ కొంచెం మనిషి కాదు, ఇప్పుడు మనకి ఆల్రౌండింగ్ స్పిన్ కూడా వేయాలి అక్కడ. ఒక 2-3 ఓవర్స్ మనిషి ఖచ్చితంగా ఐ గెస్. పడుద్ది కంపల్సరీ నా ప్రకారం. యా కంపల్సరీ పడాలి. ఎందుకంటే ఇతను పడాలి. ఒక రకంగా మన గ్లెన్ మ్యాక్స్వెల్ రీప్లేస్మెంట్. ఎగ్జాక్ట్లీ. అంతే. గ్లెన్ మ్యాక్స్వెల్ రీప్లేస్మెంట్. కాకపోతే ఏంటంటే బెటర్ స్పిన్ వేస్తున్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కన్నా, ఇన్ మై ఒపీనియన్, T20s లో. అవును యా యా బట్ చిన్న స్వామిలు ఎంత మంచిగా వేయగలడు అనేది చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే మనోడు ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండు వేస్తాడు. కానీ గూగులీస్ ఇంకా దూసరాసు ఇట్లాంటివి వేయలేడు. ఐదర్ కంటైనింగ్ వేసి వికెట్ తీయగలుగుతాడు మనోడు. తీయలేడని ఏం కాదు కానీ, బట్ యా ఆఫ్ కోర్స్ కొంచెం ఇవి కొంచెం ఇబ్బంది అవుతాయి అంతే. సో యా నెక్స్ట్ 9, 10, 11. నాకు 9 9th భువి పొజిషన్, భువనేశ్వర్ కుమార్. ఆబ్వియస్లీ. భువి నాకు భువి. 9th యా పెట్టాలని లేదు యాక్చువల్లీ. మా ఆ సర్లే పెడదాం. భువి హేజిల్వుడ్ పెడదాం హేజిల్వుడ్, పెడదాం ఏందులే. యష్ దయాల్. 11th యష్ దయాల్. దట్స్ ఇట్. ఇంపాక్ట్ స్వప్నిల్. ఇంపాక్ట్ స్వప్నిల్ అండ్ స్వస్తిక్ చికారా బేస్డ్ ఏ ఆన్ ఆర్ మ్యాన్ సుయాన్ శర్మ. నేను మర్చిపోయా ఇక్కడ ఒక ప్లేయర్ ని మర్చిపోయా నేను. ఎవరిని? షిట్, ఇక్కడ యష్ దయాలేడి. అదే పక్కనే ఉన్నాడు కదా. యష్ దయాల్. అదే ఉన్నాడు ఇప్పుడే కదా చెప్పాను కదా, ఎస్డిఎల్ యష్ 11th దయాల్. ఎస్డిఎల్ అని అడిగితే. 11th యష్ దయాల్ ఆఫ్ కోర్స్. ఉమ్. 11th రిటైన్ యష్ ప్లేయర్ కదా దయాల్. మనడు. ఓకే 11th యా యష్ దయాల్. ఇంపాక్ట్ ఇంపాక్ట్ సుయాన్ శర్మ ఆర్ స్వప్నిల్ సింగ్. నాట్ రసిక్. ఆల్రెడీ మనకి ముగ్గురు ఫాస్ట్ రసిక్. బౌలర్స్ యా ఉంది మనకి. అండ్ చెప్పలేం, డిపెండ్స్. స్పిన్ యాక్చువల్లీ ఆప్షన్స్ నలుగురు రెండు ఫాస్ట్ ఉన్నాయి. బౌలర్స్ ఉన్నారు. కృణాల్ పాండ్యా కూడా నలుగురు ఫాస్ట్ ఇక్కడ బౌలింగ్ వేస్తాడు. మనడు ఫిన్ ఎప్పుడు వేసాడు. మనోడు మేబీ డిపెండ్స్. మనోడు లెఫ్ట్ ఆర్మ్ విసిరిదెంగుడు. కరెక్టే. ఇప్పుడు ఒకసారి చిన్న ఆస్ట్రేలియాలో స్వామి ఒక బౌన్స్. చిన్న స్వామి అయితే రసిక్కే వస్తాడు మోస్ట్లీ. ఎందుకంటే సుయాన్ శర్మ వస్తే అలా అలా లేపి లేపి కొడతారు అదే బయటికి, పార్క్ బయటికి కొడతారు లేపి మొన్న లేపి. మొన్న ఏమైందంట ఇట్లా, అదే అన్బాక్స్ ఈవెంట్ ఏదో పెట్టారు కదా. ఆ, అన్బాక్స్ ఈవెంట్ పెడితే అది వీళ్ళ దాంట్లో ఎవరో కొనని ప్లేయర్ అంట.
ఎవరో ఆ, కొనని ఉమ్, ప్లేయర్, బెంగళూరు, ఆడి పేరు గుర్తురావట్లే నాకు. ఈ స్వాస్తిక్ చికారాతో పాటే సంథింగ్ ఉమ్, ఏదో మొన్న మహారాజా లీగ్ అయిన దాంట్లో చాలా బాగా ఆడాడంట, బట్ తీసుకోలేదంట ఆర్సీబీ. ఉమ్, వాడిని ఉమ్, పిలిపించారంట. ఉమ్, పిలిపిస్తే కొడుతున్నాడంట ఆడు సిక్స్లు. ఉమ్. అక్కడ ఆడు సిక్స్లు కొడుతుంటే ఎవరిని కొడుతున్నాడు? సుయేష్ శర్మని కొడుతున్నాడు సిక్స్. బయటికి వెళ్ళి పడుతున్నాయట స్టేడియం అమ్మ బయట. బాబాయ్. అంటే కానీ అలా మొన్న కదా. జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోనేమో మన దేవదత్ పడిక్కల్ ఓడిఐ స్క్వాడ్ కి సెలెక్ట్ అవుదాం అనుకుంటున్నాడేమో కానీ 63 balls 82. 63 balls 82 కాదు పాపం, అనవసరంగా తప్పు ఫ్లో అవుతుంది అది. 44 balls 82, 44 ఓ, 48 ఫార్టీ balls ఫోర్ బాల్స్ 82 ఎయిటీ టూ అంటే వెళ్ళని కొట్లే. ఫార్టీ మంచిదే, ఎయిట్ బాల్స్ మంచి ఎయిటీ మంచి టూ T20 స్కోర్. అది ఓకే, నేను ఎందుకు? చూసిన దాని ప్రకారం రజాత్ టీమ్ 210, మనది 208 runs తో ఓడిపోయారు. జితేష్ శర్మ టీం 2 not. అదే 48 balls 82 ఎంతో అంటే 180 170 మెయింటైన్ చేసుకుంటాడు ఆడు. బాగానే ఆడాడు నేను చూసినంత వరకు. ఇంపాక్ట్ మేబీ రషీద్ సలాం గారు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ స్పిన్నర్స్ ఉన్నారు మా కృణాల్, లయాన్ ఇద్దరు ఉన్నారు. లేదు, ఇంపాక్ట్ ఐదర్ రసిక్ రావచ్చు, లేదా మన మీరు అన్నట్టే, సరే ప్రస్తుతానికి స్వప్నిల్ పెడదాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఈ మొన్న కూడా లక్కీ చామ్ అది ఇది యూజువలీ అన్నట్టు వాడిని అన్నారు. ట్రస్ట్ చేసుకొని మరీ తీసుకున్నారు మళ్ళీ. ఆ, అదే అదే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. కానీ నా అదే ఒపీనియన్, నా ఇంపాక్ట్ అయితే స్వస్తిక్ చికారా అని అనుకుంటున్నా. అంటే మేబీ ఒకవేళ బ్యాటింగ్ కిందకి వస్తే, ఒకవేళ వీళ్ళకి కాకపోతే బౌలింగ్ సరిపోతే ఓవర్స్. అరే వీళ్ళకి ఇప్పటికే బ్యాటింగ్ చూడు రా డెప్త్. కృణాల్ పాండ్యా వాళ్ళు దాకా బ్యాటింగ్ ఉంది. యూజువలీ ఆర్సీబీ చోకర్స్ 49 ఆల్అౌట్ అదే అయినప్పుడు ఎంత బ్యాటింగ్ చెప్తుంది చెప్పు. అదే అనట్లేదు కానీ చూడు, అరే కృణాల్ పాండ్యా దాకా ఉందిరా డెప్త్ ఇప్పటికైనా. అంటే కృణాల్ కరెక్ట్. పాండ్యా తర్వాత ఎన్ని భువనేశ్వర్ కుమార్ వికెట్లు ఆల్సో ఉంటుంది తెలుసా? లైట్లీ సింగిల్స్ ఇస్తాడు. ఇప్పుడు ఇంపాక్ట్ కింద స్వప్నిల్ తీసుకొని వస్తే స్వప్నిల్ కూడా ఆడతాడు బ్యాటింగ్. అంటే అవును, ఇసిరి స్వప్నిల్ కూడా కొట్ బ్యాటింగ్ అవును, ఆడతాడు. ఇసిరి భువనేశ్వర్. కొడతాడని స్వప్నిల్. నేను అనను, కానీ ఆడతాడు ఆడు కూడా బ్యాటింగ్. ఉమ్, ఉమ్. వాడు కైండ్ ఆఫ్ షాబాజ్ టైప్ ఆడతాడు. నాకెందుకో స్వప్నిల్ టీమ్ లో పెట్టి టిమ్మో అని బయట పెడతారు ఇంపాక్ట్ లో అనిపిస్తుంది. టింబా బ్యాటింగ్ వస్తే ఇంకా నువ్వు జస్ట్ ఉతుక్కోమావా అంటారు నాకు తెలిసింది మేబీ. అదే నాకు యాక్చువల్లీ అనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడంలో ఇంకో క్రేజీ థింగ్ ఉంది. ఏంటంటే అవసరం కొద్దీ టీమ్ డేవిడ్ ని తీసుకురావచ్చు, అవసరం లేదని కూడా జేకబ్ బెతల్ ని కూడా తీసుకురావచ్చు. ఇంకో స్పిన్ ఎగ్జాక్ట్లీ ఆప్షన్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది వీళ్ళు క్రేజీ ఎక్కడ థింగ్. మిస్ చేస్తారంటే, వీళ్ళు ఒక ఇండియన్ స్పిన్నర్, మంచి ఇండియన్ స్పిన్నర్ ని కొనడంలో, లేదా ఒక జాంపానో హసరంగానో ఎవరో ఒకరిని కొనడంలో మిస్ అయిపోయారని నా ఉద్దేశం. యాక్చువల్లీ వీళ్ళ ప్లాన్ నాకు తెలిసి డీకేకి ఏముండే అంటే మెయిన్లీ ఆ స్పిన్ ఆప్షన్ మనం ఇందాక అనుకున్నట్టు లివింగ్స్టన్ మీద మా డిపెండ్ మా అయ్యా బ్రోస్ మోస్ట్లీ. మా బ్రోస్ ఇక్కడ పాజ్ చేద్దాం. ఇంకోటి నేను పంపిస్తా, అక్కడ వద్దాం. ఓకే, ఓకే. షూర్. ఇది ఎట్లా స్టాప్ రికార్డింగ్ కొడితే ఏమైపోద్ది? స్టాప్ రికార్డింగ్